వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆగస్టు 10న జరగబో స్థానిక సంస్థల ఎన్నికలలో కొన్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి గౌరవ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, గౌరవ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే కనకారావు గారు, పార్టీ కార్యదర్శి మూర్తి గారితో కలిపి ఎలక్షన్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని అంశాలలో కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పర్యటనలకు వెళ్ళినా కూడా పెట్టేటువంటి ఆంక్షలు కానీ, ఆంక్షలతో పాటు వ్యవహరిస్తున్నటువంటి తీరు, రోడ్లను తవ్వేయటం, ముళ్ళకంచెలు ఏర్పాటు చేయడం, ఇష్టానుసారం బ్యారికేడింగ్ పెట్టడం, లాఠీ చార్జీలు చేయడం, ఇవన్నీ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. అన్ని విషయాలలో కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటిది ప్రతి అంశంలో కూడా మనం గమనిస్తున్నాం. గతంలో అనేక సార్లు ఎన్నికలు జరిగే ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా వివరంగా సుదీర్ఘంగా వివరిస్తున్నాం వాళ్ళకి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి ఖచ్చితంగా చర్యలు చేపట్టండి, రూల్స్ ప్రకారం పోండి అని చెప్పి ఇక్కడి నుంచి ఎండాస్ చేసినా కూడా ప్రభుత్వం బేఖాతారు చేస్తూ ఉంది. చాలా దురదృష్టకరం ఇది. గతంలో మేయర్ ఎలక్షన్స్లో కానీ, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్లో కానీ, మండల పరిషత్ ఎన్నికలలో వాళ్ళు వివరించినట్టు తీరే ఇందుకు ఉదాహరణ. తిరుపతిలో కానీ, తిరువూరులో కానీ, ఖదీర్లో కానీ, రాప్తాల్లో కానీ అనేక ప్రాంతాలలో జరిగినటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్లోనే కుప్పంలోతో సహా ఎలాగ కిడ్నాప్ వ్యవహారాలు జరిగినాయి, ఎలా దాడులు జరిగాయి భౌతికంగా, ఇవన్నీ కూడా మనం చూసాం. అందుకనే 10వ తేదీ కొన్ని రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందల 2 చోట్ల జెడ్పీటీసీ ఎన్నికలు, మిగిలిన చోట 3 చోట్ల సర్పంచ్ ఎన్నికలు, 3 చోట్ల ఎంపీటీసీ ఎలక్షన్ జరగబోతున్నాయి. వీటిపైన పూర్తిగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మొత్తం రికార్డింగ్గా ఉండాలని, అలాగే నామినేషన్స్ దగ్గర నుంచి పోలింగ్ రోజున వెబ్ క్యామ్స్తో సహా పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ బందోబస్తును ప్రాపర్ అధికారులతో పెట్టి అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికలు జరిపే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. అలాగే రాబో రోజులలో ఇటువంటి దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ నామినేషన్స్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పి కూడా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే దాన్ని కూడా పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. వీటిపైన కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ప్రజాస్వామ్యానిపైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఇటువంటివన్నీ కూడా అన్నిటికీ కూడా అంగీకరించి ప్రాసెస్ ప్రకారం జరిగే విధంగా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇటువంటి వ్యవహారాన్ని ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇచ్చినటువంటి మ్యాండేట్లో ప్రజలకు సేవ చేసి ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నాయో ఆ విలువలను కాపాడకుండా అన్ని తుంగలో తొక్కి దౌర్జన్యాలకు గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. నిన్న మనం చూసాం, వైఎస్ఆర్ జిల్లా నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ డైరెక్ట్ ప్రెస్లోనే మీ అంతు తేలుస్తాం, ఎవరు నామినేషన్ వేస్తారో వాళ్ళ సంగతి తేలుస్తామని వ్యక్తులు కొంతమంది మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చూసేదానికి ప్రజలన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు. వీరికి తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిపే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అందరం కూడా వివరించడం జరిగింది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల్ని, అలాగే గత కొన్ని చోట్ల జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని దృష్టిలో పెట్టుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీపీలు ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలు సందర్భంలో, నామినేషన్లు వేసేటటువంటి సందర్భంలో, అలాగే ప్రచారం చేసుకునేటటువంటి సందర్భంలో, అలాగే ఎన్నికల పోలింగ్ సరళి సందర్భంలో, ఇలాగ అనేక సందర్భాల్లో ప్రభుత్వము ఇంటర్ఫీర్ అయ్యి దౌర్జన్యంగా ఎవరు కూడా నామినేషన్ వేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు. ఇలాగా ఏకపక్షంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఈరోజు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, జిల్లా అధ్యక్షులు, ఇంకా పార్టీ ప్రముఖులు మేమందరం కూడా పోయి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియని చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని చెప్పని పోలీసులకి, ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము ఈరోజు వారిని కోరడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం తిరువూరు, విజయవాడ, మన జిల్లాలో జరిగినటువంటి తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికలు మాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఉంటే ఆ మెజార్టీని తలకిందులు చేసి, బలవంతం చేసి, దౌర్జన్యం చేసి ఎన్నికల కమిషన్ పోలీసు బందోబస్తు ఇవ్వండి, గన్మెన్లు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి భయపెట్టి తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడం జరిగింది. అలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పాను. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి ఈ నామినేషన్ వేసేటటువంటి సందర్భంలో కూడా కొన్ని సందర్భాల్లో ముందస్తుగానే బెదిరింపులు ధోరణులు ప్రారంభమైనాయి. అధికారాన్ని చేతిలో పెట్టుకుని నామినేషన్ ఎవరేస్తే వాళ్ళ సంగతి చూస్తామో అని చెప్పేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికలు జరగాలి. కాబట్టి దీనికి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకి, ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము కోరాం. దీంతోపాటు నామినేషన్ల ప్రక్రియ దగ్గరే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు బెదిరించడము, వాళ్ళకి అధికార పార్టీకి పోలీసులే తోడుగా ఏర్పడి వాళ్ళందరినీ కూడా పోలీస్ జీవుల్లో ఎక్కించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి దాన్ని నివారించడం కోసం అభ్యర్థులు ఎక్కడున్నప్పటికీ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాల్సినటువంటి అవసరము, అగత్యము ఉన్నదనే ఉద్దేశాన్ని కూడా ఎన్నికల కమిషన్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా మేమందరం కూడా చెప్పడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తారని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం ప్రజాప్రతినిధుల ఎన్నిక జరగాలి. కాబట్టి ఆ దిశగా ఎటువంటి దౌర్జన్యాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నిక సజావుగా సాగాలి అని చెప్పిన ఉద్దేశంతో మేమందరం కూడా కోరడం జరిగింది. ఎందుకని మేము ఆ మాట మాట్లాడుతున్నామంటే ఈరోజు చూసాం మనం నెల్లూరులో జరిగినటువంటి సంఘటనలు. నెల్లూరులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఈరోజు లక్షల మంది, వేల మంది ఆ లీడర్ కోసం చూడటం కోసం వచ్చేటటువంటి వారిని కూడా రానీయకుండా అధికార దుర్వినియోగం చేస్తూ, రోడ్లు కట్ చేస్తూ, లేదా బార్గేట్స్ పెడుతూ, చెక్ పోస్టులు పెడుతూ చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన సక్సెస్ అయింది. కాబట్టి ఇలాంటి ఏకపక్ష ధోరణులు ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు. కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఎన్నిక సాగాలి అని చెప్పిన ఉద్దేశంతో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని ఆవిడ ముందు పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ అరుణ్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లారి విష్ణు గారు, మూర్తి గారు, కనకారావు గారు, మేమందరం గారు కలిసి ఏదైతే ఆగస్టు 10వ తారీఖున జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఒక ఫెయిర్ ఎలక్షన్, గతంలో గారు ఇందాక పెద్దలు విష్ణు గారు చెప్పిన విధంగా ఎన్టీఆర్ జిల్లాలో సంబంధించి తిరువూరు ఎలక్షన్ ఎంత దౌర్జన్యాలతో, రౌడీజంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి భయపెట్టి ఏ విధంగా అయితే వాళ్ళు ఎన్నికల్లో గెలిచారో ఆ విధంగా కాకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ వాళ్ళ ఒక ఆధ్వర్యంలో, వాళ్ళ ఒక పర్యవేక్షణలో ఒక మంచి ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు ఆమెకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం. ఉదాహరణకి ఈరోజు నెల్లూరులో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన, పోలీసులు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి వచ్చారో వాళ్ళ మీద లాఠీ చార్జ్. మాజీ మంత్రిగా 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తే ఆయన ఇంటి ముందు ఎవరైతే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్, ఆయన మీదుగా లాఠీ చార్జ్ చేసి ఆయన గాయపరచడం జరిగింది. ఒక మాజీ మంత్రి జైల్లో ఉంటే వాళ్ళ కూతురు చూస్తానికి వెళ్తే వాళ్ళ కూతురు మీద దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ లాగి లాఠీ చార్జీలు చేసి కొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన అడ్డుకోవాలని చెప్పని పోలీస్ వ్యవస్థ అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నా ఈరోజు
నాయకుని చూస్తానికి వేలాదిగా లక్షలాదిగా జనాభా కానివ్వండి కార్యకర్తలు అందరు గారు వచ్చి ఈరోజు ఆ ఒక సమావేశం ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం గారు జరిగింది. అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రేపు జరిగే ఎన్నికలు సవ్యంగా జరగాలని చెప్పని ఈరోజు ఎన్నికల కమిషన్ గారు మేము కోరటం జరిగింది. తప్పకుండా ఆవిడ నాయకత్వంలో మంచి ఎలక్షన్ జరుగుతుందని మేము అందరం గారు ఆశిస్తున్నామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. రేపు 10వ తారీఖు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరగటానికి మీ సహాయ సహకారాలు కావాలి. ఎందుకు అంటే సంవత్సరం పాటు జరిగిన ఇండైరెక్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఏ విధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేశారు, దానికి తగ్గ ఆధారాలని చూపించి ఈ ఎలక్షను ఏదైతే రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వేసే మొదటి ఓటు రేపు జరగబోయే ఎలక్షన్. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో జరగబోయే ఎలక్షను రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్. ఈ వ్యతిరేకత ఓటు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఇప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలో కున్నాగాలు పండుతూ ఈ ఎలక్షన్ జరగనివ్వకుండా, ఎవరో నామినేషన్ వేయనివ్వకుండా వాళ్ళు మాట్లాడే మాటలతో కాకుండా వాళ్ళు ఏ విధంగా హెచ్చరిస్తున్నాం అనేది మొన్నే కడపలో పులివెందుల్లో బీటెక్ రవి అనే ఒక ఆయన ఏ విధంగా హెచ్చరించాడు అనేది మనందరం చూస్తున్నాం. అలా కాకుండా ఈ ఎలక్షను కేవలం ప్రభుత్వం మీద పోలీసుల మీద వదిలేస్తే ఈ ఎలక్షన్ సజావుగా నడవదు. దీనికి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ కావాలి, ఎలక్షన్ కమిషన్ ఓన్గా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతిపక్షాలు అనేది ఉండకూడదు, ప్రతిపక్ష పాత్ర ఉండకూడదు, ప్రతిపక్ష గొంతు అనేది ఉండకూడదు, అసలు మేము ఏమి చేసినా సరే ఎవరు మాట్లాడకూడదు అనేది విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరన్నా సరే ప్రతిపక్షానికి ఒక గొంతునిస్తాడు, ఒక వాయిస్ని ఇస్తారు, ఒక స్పేస్ని ఇస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రతిపక్షాల పాత్ర ఉండకూడదు, మేము చెప్పిందే జరగాలి, మేము చేసిందే చెయ్యాలి, మేము చెబుతుందే చూపించాలనే విధంగా వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు ఎటువంటి డిక్టేటర్షిప్ అనేది వీళ్ళు అవలంబిస్తున్నారని మనందరం చూస్తున్నాం. ఏది ఏమైనా సరే జరగబోయే రేపు పొద్దున్న 10వ తారీఖు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతిబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో జరగాలి. ప్రతిదీ కూడా సీసీ కెమెరా తోటి వెబ్ ఫుటేజ్ తోటి ఉండాలి. నామినేషన్ దగ్గర నుంచి కౌంటింగ్ దాకా, అదేవిధంగా క్యాండిడేట్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి రక్షణగా సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫైల్ చేసే విధంగా ఇవ్వాలి. అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కౌంటింగ్ ప్రాసెస్ దగ్గర ఎటువంటి వారిని కూడా అరాచక శక్తులన్నీ కూడా బయటపెట్టాలి, దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి డిక్టేటర్షిప్కి జరగబోయే ఎన్నికలు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, ప్రజాస్వామ్యం విజయం సాధించాలన్నా, ఈ ఎన్నికలు విజయవంతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ ఇంటర్వెన్షన్ కావాలి. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలుకి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో జరగాలని చెప్పి మనం రిప్రజెంటేషన్ జరిగింది. ఎన్నికల కమిషనర్ కూడా అన్నీ కూడా విని, గతంలో కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా విని, తిరువూరులో ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఫస్ట్ టైం ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలరు బాబు మేము ఓటేస్తాం, ఏ గుర్తు మీద గెలిచామో ఆ గుర్తుకు మేము ఓటేస్తాం, మాకు రక్షణ కల్పించిందన్న దౌర్భాగ్యుల స్థితిలోకి వచ్చి ఎలక్షన్ కమిషనర్కి వచ్చి మాకు సెక్యూరిటీ కావాలని వేడుకున్నారో, ఈసారి అలా వేడుకోకుండా ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆ నామినేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్కి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మా అన్నీ కూడా చాలా పేషెన్స్తో విన్నారు మేడం. తప్పకుండా ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను, ఇవన్నీ జరుగుతున్న తీరు నాకు తెలుసు, తప్పకుండా నేను ఇంటర్వ్యూన్ అవుతానని చెప్పి హామీ ఇచ్చారు. ఆవిడ మీద రాజ్యాంగబద్ధంగా వచ్చిన సంస్థ మీద నమ్మకంతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.